ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రారంభం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతున్న సందర్భంగా కొవ్వూరులో తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర జెండా ఊపి అనంతరం బస్సులు బయలుదేరాయి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తల నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున అమరావతి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైన రాజధాని నిర్మాణం మళ్లీ ఇప్పుడు నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభం కావడం రాష్ట్ర ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తోంది. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరిల కలయికతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం దేశంతోనే అత్యంత ఆధునికతతో కూడిన రాజధానిగా ఏర్పాటు కానుంది. రాజధాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ అమరావతి నిర్మాణం పోయిన జగన్ గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్వీర్యం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయికతో మరొకసారి అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలకడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన నిమిత్తం అమరావతికి వస్తూ ఉన్న సందర్భంగా రాష్ట్ర నలుమూల వైపు నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతి చేరుకోవడం, నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలకడానికి వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం జరుగుతున్న ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. తప్పకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజధానుల కంటే కూడా అమరావతి ఒక మంచి అత్యున్నతమైనటువంటి రాజధానిగా నిర్మాణం జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ భవిష్యత్తులో రాజధాని నిర్మాణంతో పాటు రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత రాజధానిలో వచ్చేటువంటి ఆదాయం ద్వారా రాష్ట్రంలో అన్ని వైపులా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. రాజధాని నిర్మాణానికి పూర్తి సహకారం నరేంద్ర మోదీ గారి సహకారం అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.